నేను ఇన్ని రోజులు స్నో పడుతుంటే వీడియోస్ చూపించాను కదా, ఇప్పుడు స్నో కాకుండా మీకు ఐస్ లాగానే ఉంటుంది అన్నమాట. ఇది చూడండి, ఇది మా కారు మీద మీకు చూపిస్తున్నాను. ఇట్లా ఇప్పుడు ఈ టైప్గా స్నో పడుతుంది అన్నమాట. ఉట్టి ఐస్ ముక్కలు చూడండి, మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదంతా ఐస్ అన్నమాట. ఇప్పుడు దీని మీద చూడండి, ఇదంతా మీకు చూడండి ఎలా చూపిస్తున్నాను. దీని మీద కాలు పెట్టి నడిచేయమంటే రోడ్లన్నీ కూడా ఈ టైప్ గానే ఫ్రీజింగ్ ఉంటుంది అన్నమాట. ఈ ఐస్ చూడండి, ఇది ఐస్. ఇదంతా కారు మీద ఇట్లా ఈ మిర్రర్ కి ఐస్ అయిపోయింది అన్నమాట. ఈ రోజంతా మాకు ఇట్లానే వాన పడుతుంది అన్నమాట. కింద ఫ్రీజింగ్ అయిపోతుంది. రోడ్ల మీద కూడా అంతా ఫ్రీజింగే ఉంటుంది అన్నమాట. ఇంకా మనం బయటికి వెళ్ళలేము, చాలా కష్టము. ఇక చూడండి, మీకు ఐస్ చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఇంకా ఇలా అనాలి. ఇది మా కారు మీద మాట. చూడండి, ఈ ఐస్ చూడండి ఎట్లా ఉందో. మీకు దూరం నుండి కూడా చూపిస్తున్నాను మా కారు మీద ఐస్. చూడండి, ఇదంతా ఇప్పుడు నేను మీకు చేయితో ఇట్లా అని చూపిస్తా చూడండి, కానీ కరగదు. దీని మీద రోడ్డు మీద కూడా సేమ్ ఇట్లానే ఉంటది. ఇలా నడిచేమనుకో అంతే సంగతులు. ఇంకా స్వర్గానికి నిచ్చెన వేసుకోవడమే. ఇట్లాంటి ఐస్ రోడ్డు మీద నడిచేమే అనుకోండి పడిపోతాం. ఇంకా స్నో బూట్లు అవి ఇవి వేసుకున్నా కూడా ఇంపాసిబుల్ అన్నమాట. అందుకని ఇవాళ స్కూల్ హాలిడేస్, వర్క్స్ అన్నీ కూడా హాఫ్ డేస్ పెట్టేశారన్నమాట. ఇలా స్నో పడడం, ఇది ఐస్ ఫ్రీజింగ్ స్నో అంటారు దీన్ని. చూడండి మా కారు మీద అంతా ఎట్లా ఉందో మీకు అంతా ఎలా చూపిస్తున్నాను చూడండి. నేను చాలా కేర్ఫుల్గా వచ్చి బయటకు వచ్చి తీస్తున్నాను అన్నమాట. చూడండి, చూడండి ఇదిగో ఐస్. చూడండి అంతా ఐస్ ఎట్లా ఉందో. సేమ్ గ్లాస్ టైపే ఉంటుంది అన్నమాట. ఇది ఐస్ రెయిన్ అంటారు. ఈ రెయిన్ చాలా డేంజరస్, ఎందుకంటే మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది మనకి కనపడదు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి ఎంత ఎట్లా ఉందో. ఐస్ అదే స్నో అయితే మీకు వైట్ కలర్ కనపడుతుంది అన్నమాట. ఇది ఫ్రీజింగ్ కాబట్టి మీకు ఇట్లా ఉంది, గ్లాస్ టైప్ ఉంది అన్నమాట. ఫ్రీజింగ్ స్నో. ఈ ఐస్ మీద నడుస్తుంటే కూడా నేను ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియట్లేదు, కానీ మీకు చూపిస్తున్నాను అనమాట. మా కార్ మీద అంతా ఎలా ఉందో చూడండి. ఇక చూడండి ఇక్కడ ఐస్.